వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీలోని ప్రతి పెన్షన్ కూడా తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు, విధిగా ఈ విషయాలను తన కుటుంబ సభ్యులకు తెలియపరచాలి. అతి ముఖ్యమైన సమాచారం అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఒక మంచి సమాచారం దొరుకుతుందని భావిస్తున్నాను. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతి పెన్షన్ లేక పెన్షన్ భార్య లేక పెన్షన్ యొక్క కుటుంబ సభ్యులు విధిగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. మొదటగా పెన్షనర్ యొక్క పెన్షన్ పేపర్లు అనగా పీపీఓ కాపీలు, పాతవి కొత్తవి, కోరిజెండం, పీపీఓలు మరియు రిటైర్మెంట్ నాడు ఇచ్చిన సర్వీస్ సర్టిఫికేటు, ఐడెంటిటీ కార్డు అవి ఎక్కడ పెట్టారో మీ కుటుంబ సభ్యులకు చెప్పాలి. మీ తదనంతరము అవి కనిపించకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరకాటంలో పడిపోతారు. బర్త్ సర్టిఫికేట్లు తనవి మరియు తన కుటుంబ సభ్యులవి, అలాగే పెన్షనర్ యొక్క పేరెంట్స్వి డెత్ సర్టిఫికేట్లు అవి ఉంచిన ప్రదేశాలు కూడా కుటుంబ సభ్యులకు తెలియపరచాలి. పెన్షన్ యొక్క సర్వీస్ డాక్యుమెంట్ కాపీలో తన కుటుంబ సభ్యుల పేర్లు, పుట్టిన తేదీలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని సరిచూసుకొని తన కుటుంబ సభ్యులకు అవి చూపించి సర్వీస్ డాక్యుమెంట్ కాపీని భద్రపరిచిన ప్రదేశాన్ని కూడా విధిగా తెలియపరచాలి. ఎందుకంటే ఏ అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. పాన్ కార్డు, ఆధార్ కార్డు మరియు భార్యాభర్తలవి, కుటుంబ సభ్యులవి అవి ఎక్కడ భద్రపరచబడ్డాయో కుటుంబ సభ్యులందరికీ తెలియచేయాలి. లైఫ్ టైం అరియర్స్ పెన్షన్ గతించిన పిమ్మట పెన్షన్ ఖాతాలో ఉన్న సొమ్ము పొందుటకు నామినేషన్ చేశారా లేదా అని సరిచూసుకోవాలి. ఆ సంగతి కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలి. పెన్షన్ యొక్క చిరాస్తులు తదనంతరము తన కుటుంబ సభ్యులకు వీలునామా రూపేణ వారసత్వ సంపదను సక్రమంగా బదలాయింపు జరిగిందా లేదా అని చూసుకోవాలి. లేని పక్షంలో కుటుంబ సభ్యుల మధ్య కురుక్షేత్ర యుద్ధమే మొదలవుతుంది. తల్లి మీద పిల్లలు, అన్నదమ్ముల మీద అక్క చెల్లెళ్ళు ఆస్తి కోసం కోట్లాడుకునే పరిస్థితి వస్తుంది. కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూ బోల్డెంత డబ్బు ఖర్చు పెట్టినా కొన్ని సంవత్సరాల వరకు తీర్పు రాగా చనిపోయిన వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం. ఆ గతి మన కుటుంబ సభ్యులకు పట్టకుండా ఉండాలంటే ఈ పని చేయాలి. ఏ పాటి ఆస్తి ఉన్నా మీరు బతికి ఉండగానే వీలునామా రూపేణ పనిచేసి చేతులు దులుపుకోవాలి. లేకపోతే చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు శాపనార్థాలు పెడుతుంటారు. మీ పెన్షన్ అకౌంటు మీతో పాటుగా మీ భార్య లేక భర్త కూడా ఉమ్మడి ఖాతా జాయింట్ అకౌంట్ ఉన్నదా లేదా అని సరిచూసుకోవాలి. అలా లేనప్పుడు పెన్షన్ తదనంతరము భార్య లేక భర్తకు కుటుంబ పింఛను మంజూరు గావించబడాలంటే చాలా కష్టమవుతుంది. మీకు ఎన్ని బ్యాంకుల్లో లేదా పోస్ట్ ఆఫీసుల్లో ఖాతా ఉన్నా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నా అన్నింటి యందు నామినేషన్లు ఇచ్చారా లేదా అని సరిచూసుకోవాలి. లేకపోతే పెన్షన్ తర్వాత ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు తిరిగి పొందడానికి చాలా కష్టమవుతుంది. మీరు పనిచేసి రిటైర్ అయిన ఆఫీసుకు మీపై ఆధారపడి ఉన్న మీ కుటుంబ సభ్యుల సరికొత్త జాబితా మరియు వారి యొక్క సాంఘిక మరియు వైవాహిక స్థితులు తెలుపుతూ లేఖ పంపుకోవాలి. కూతుళ్ళ విషయంలో పెళ్ళైన భర్త చనిపోయాడా, లేక విడాకులు పొందినా, లేక అంగవైకల్యం కలిగిందా, లేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారా అన్న వివరాలు పంపి ఎక్నాలజ్మెంట్ను పొంది భద్రపరచుకోవాలి. అది మీపై ఆధారపడిన వారికి అనగా మీ డిపెండెంట్స్కి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. వారికి ఒక ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. పీపీఓ కాపీలో మీ భర్త లేక భార్య యొక్క పేరు సరిగ్గా ఉందో లేదా, లేక ఆమె యొక్క పుట్టిన తేదీ సక్రమంగా ఉందా లేదా అన్న గురుతర బాధ్యత మీపై ఉన్నది. ఎందుకంటే కొత్త పీపీఓలో ఇటువంటి తేడాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించగలరు మిత్రులారా. మీరు ఏ మత సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారో వాటి యొక్క పెళ్లి కార్డులు లేదా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను భద్రపరచుకోవాలి. అవి భవిష్యత్తులో మిమ్మల్ని కొన్ని చిక్కుముడుల్లో నుంచి బయటపడేస్తాయి. అవి మీ కుటుంబ సభ్యులకు చూపించి భద్రపరచబడిన ప్రదేశం అందరికీ చూపాలి. అలాగే మీ కుటుంబ సభ్యుల విషయంలో కూడా జాగ్రత్త పడాలి. మీ స్థిరాస్తి పత్రాలు అంటే ఇల్లు, తన పొలం, తమ ప్లాట్లు, సైట్లు వగైరా ఖరీదు చేసినా లేక తనఖా పెట్టిన పత్రాలు కుటుంబ సభ్యులకు తప్పకుండా చెప్పి అవి ఉంచిన ప్రదేశం కూడా చెప్పాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.